బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట మండలంలో వైసీపీకి గుడ్ బై చెప్పిన కీలక నేత, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన చిల్లకూరు దశరథ రామిరెడ్డి. కోట మండలంలోని వైఎస్ఆర్ క్రాంతి పదం కార్యాలయం వద్ద రుణమాఫీ పంపిణీ కార్యక్రమం. హాజరైన వైకాపా గూడూరు ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్. చెన్నూరు గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమం. హాజరైన బీజేపీ పార్టీ రాష్ట్ర సెక్రటరీ ముని సుబ్రహ్మణ్యం. శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మరలా ప్రజలందరూ గెలిపించాలని బీజేపీ పార్టీ రాష్ట్ర సెక్రటరీ ముని సుబ్రహ్మణ్యం వెల్లడించారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలందరికీ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ రాష్ట్ర సెక్రటరీ ముని సుబ్రహ్మణ్యం. మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని, రాబోయే ఎన్నికల్లో మరలా ప్రధానమంత్రిగా మోదీని ప్రజలందరూ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ నాయుడు, బైరప్ప, ప్రకాష్ నాయుడు, కిరణ్ కుమార్, అభిలాష్, వెంకటేష్ పాల్గొన్నారు. ఇల్లు, అదేవిధంగా ఇల్లుతో పాటు గ్యాస్తో పాటు సౌభాగ్య లక్ష్మి అనే పథకం కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా గ్రామాల్లో అన్న కూడా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే పథకం కింద మొత్తం సిమెంట్ రోడ్లు, అదేవిధంగా ఇంటింటికి అరకల్ జల్ అనే పథకం కింద మన పట్టణంలో అయితే 100-200కి, రూరల్ అయితే ఉచితంగా ప్రతి ఇంటికి కొలాయిస్తూ, ఈ విధంగా సౌభాగ్య లక్ష్యం ద్వారా ఉచితంగా కరెంట్ ఇస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తూ ఆర్థిక రంగాన్ని ఈరోజు పరుగులెత్తిస్తూ ఈరోజు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఈరోజు దేశంగా ఈరోజు భారతదేశం ఉంది. ఈరోజు మన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు ఏమైనా చేసిందా అంటే ఇసుక దందాలు, మా కల్తీ మద్యము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలకి స్టిక్కర్లు వేసుకోవడం, ఈ కార్యక్రమాలు తప్ప ఇంకా వేరే కార్యక్రమాలు ఏవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కాలిపోలేసింది. అదేవిధంగా మన గూడూరు పట్టణంలో చుట్టుపక్కల అంతా కూడా మనందరికీ తెలుసు, ఈ మైనింగ్ సంబంధించి ఈరోజు దాచుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజలకు ఏదైనా చేసిండే అవకాశం ఉంటే మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము చర్చకు సిద్ధం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్ధమని మేము ప్రశ్నిస్తున్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లి గారు అందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేము ఖచ్చితంగా మేము మర్చిపోలేనటువంటి ముఖ్యమంత్రి మీరు చూస్తారని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిస్థితి ఏంటంటే నిజంగానే ఆయన మర్చిపోలేనటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన ఎప్పుడు దిగిపోతాడు అనేసి ఆలోచిస్తున్నారు. ఈరోజు మొత్తం ప్రజాధనంతో సిద్ధం అని ఈరోజు ఎక్కడ చూడు బోర్డులు పెట్టారు. దేనికి సిద్ధం? మైనింగ్ దోచుకోవడానికి సిద్ధమా? ఇసుకని దోచుకోవడానికి సిద్ధమా? కల్తీ మద్యం పేరుతో ఈరోజు తెలుసుకోవడానికి దేనికి సిద్ధం అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అదే హిందువుల ఆరాధ్య జయమైనటువంటి మన అయోధ్యలో రాముణ్ణి ఆయన ప్రతిష్ఠించి 500 సంవత్సరాలుగా
కొన్ని లక్షల మంది ప్రాణ త్యాగాలతో ఈరోజు ఎవరు చేయలేనటువంటి పని, ఒక్క రక్తపు చుక్క కూడా చిందించకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు మన అందరి ఈరోజు అభిమతాన్ని ఆయన అక్కడ ఆవిష్కరిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ 5 సంవత్సరాల్లో అనేక దేవతామూర్తి విగ్రహాలు ధ్వంసం చేయడం, అదేవిధంగా అన్ని గుళ్ళ మీద ఈరోజు దాడులకు పాల్పడడం, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అనేకమైన హిందూ మనోభావాల వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం. ఒక పక్కేమో ఆయన అందరి మనోభావాలను గుర్తిస్తూ రామ మందిరాన్ని కడితే ఇక్కడ దేవాలయాలన్నింటినీ కూడా పూడ్చే పని తెచ్చి వాళ్ళని ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేనటువంటి ఈ చేతగాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొత్తంగా మనం అందరం కూడా చూసుకుంటే ఏ రంగంలో కానీ ప్రతి రంగంలో ఈరోజు భారతదేశం కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంటే ప్రతి రంగం రాష్ట్రంలో వెనక్కిపోతుంది. అదేవిధంగా మనకి బైపాస్ రోడ్లో బ్రహ్మాండంగా ఈరోజు జీ అనేసి మనం బ్రహ్మాండంగా పోతే బైపాస్ రోడ్ను కిందకి దిగితే 5 కిలోమీటర్లు ప్రయాణించలేనటువంటి పరిస్థితి, ఈరోజు ప్యాచీలు వేసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అదేవిధంగా గూడూరు పట్టణంలో బ్రాహ్మణుల కర్మ క్రతువులు నిర్వహించుకునేందుకు వీలుగా భవన నిర్మాణానికి ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం కృషి చేస్తుందని ఆదిశంకర బ్రాహ్మణ సేవా సంఘ కోశాధికారి బాలాజీ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగాల భవనంలో ఆదిశంకర బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగాల భవనంలో ఆదిశంకర బ్రాహ్మణ సేవా సంఘం నిర్వహించిన సమావేశంలో పలువురు బ్రాహ్మణులు పలు సమస్యలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆదిశంకర బ్రాహ్మణ సేవా సంఘం కోశాధికారి బాలాజీ మాట్లాడుతూ పట్టణ పరిధిలోని బ్రాహ్మణుల సహకారంతో గూడూరు పట్టణంలో బ్రాహ్మణుల కర్మక్రతువులు నిర్వహించేందుకు వీలుగా భవన నిర్మాణానికి కృషి చేస్తున్నామని, త్వరలో కార్యరూపం దాల్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలో పలువురు బ్రాహ్మణులు పాల్గొన్నారు. నా పేరు బాలాజీ. ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘానికి కోశాధికారిగా పనిచేస్తున్నాము. ఇందాక మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చెప్పినట్లుగా మొట్టమొదటిసారిగా గూడూరు పట్టణంలో రాష్ట్ర స్థాయి నాయకులను ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ప్రెసిడెంటు, సెక్రటరీ ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని గూడూరులో ఏర్పాటు చేసి మన యొక్క గూడూరు బ్రాహ్మణ కుటుంబీకులందరినీ కూడా ఆహ్వానించి వారి సమక్షంలో రాష్ట్ర స్థాయి సదస్సుని ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా గూడూరు పట్టణంలో మన బ్రాహ్మణ కుటుంబీకులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కర్మకర్తల భవన యొక్క నిర్మాణము, స్థల సేకరణ. దీంట్లో ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం గత 5 సంవత్సరాల నుంచి స్థల సేకరణకు నిర్విరామంగా కృషి చేసి కొంత పురోగతి కూడా సాధించాము. దాని మీద ఇంకా ముందుకు వెళ్ళడానికి పూర్తిగా నిర్మాణాల్లో తగిన సూచనలు, సలహాలను కూడా మేము గూడూరు బ్రాహ్మణ కుటుంబీకులు అందరి నుంచి కూడా ఆశిస్తున్నాము. కావున ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని గూడూరు పట్టణంలో ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబీకులు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి మన యొక్క సమస్యలు తీసుకెళ్తే దానికి వారు ప్రభుత్వంతో కానీ ఇంకా రాష్ట్రంలో పెద్దలతో మాట్లాడి మనకి ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తూ ఆ యొక్క భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడానికి మనకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీ ఇచ్చారు. అలానే తర్వాత గూడూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఉన్న శ్రీకంఠి రామ్మోహన్ రావు గారు మా ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘానికి గౌరవాధ్యక్షులుగా వారిని ఆహ్వానిస్తే వారు చాలా సంతోషంతో అంగీకరించడం జరిగింది. వారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా అదే మన గూడూరు పట్టణంలోని ప్రముఖులందరి సమక్షంలో చేయాలని సంకల్పించాము. ఈ కార్యక్రమానికి కూడా విరివిగా బ్రాహ్మణ కుటుంబీకులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి తమ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు అందించి మేము ఇంకా కూడా ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మాకు తగిన సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో వచ్చి మన యొక్క బ్రాహ్మణుల ఐక్యతని రాష్ట్ర స్థాయి నాయకత్వానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత, బాధ్యత కూడా మనం. గూడూరు పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు 5 కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమై విద్యార్థులను తల్లిదండ్రులు పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రానికి అనుమతించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ఈ
తిరుపతి జిల్లా కోట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చిల్లకూరు దశరథ రామరెడ్డి గుడ్ బై చెప్పారు. అదే క్రమంలో వంజివాక ఎంపీటీసీ సభ్యురాలు ఎంబేటి శశి, వంజివాక సర్పంచ్ పామల అంకమ్మ, పచ్చలపల్లి సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ ముమ్మడి రవీంద్ర అదే బాట పట్టారు. కోట మండలం దొరువకట్ట గ్రామంలో దశరథ రామరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం ద్వారా వైకాపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి దశరథ రామరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని వైకాపా ప్రధాన కార్యాలయానికి పంపించనున్నట్లుగా దశరథ రామరెడ్డి తెలియజేశారు. అలాగే దశరథ రామరెడ్డి వర్గీయులు పలువురు పార్టీ సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, అయినప్పటికీ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వని కారణంగా పార్టీకి కొద్ది రోజులు దూరంగా ఉన్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం తన వ్యక్తిగత కారణాల వల్ల పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా దశరథ రామరెడ్డి తెలియజేశారు. గుర్తింపు వల్ల పార్టీ పదవికి పార్టీకి రాజీనామా మంజువాక సర్పంచ్, మంజువాక ఎంపీటీసీ కూడా డిసైడ్ చేస్తున్నారు. గత పార్టీలు చేస్తున్నారు. రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, గూడూరు ఇన్ఛార్జి సునీల్ కుమార్ గారు, నారాయణ గారు వీళ్ళందరి సంస్థలో అందరితో కూడా చంద్రబాబు నాయుడు సంస్థలో పార్టీలు జరుగుతుంది, టీడీపీలో జరుగుతుంది. పెద్దలైనటువంటి చిల్లకూరు దశరారెడ్డి గారు వైసీపీని వీడి
అక్కడ తగినంత గుర్తింపు లభించినందువల్ల వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరుతున్నాడు. ఆయన అనుచరులుగా ఉన్నట్టు మేము వంజువాక సర్పంచి, కొత్తలపల్లి సర్పంచ్ అయిన నేను, అదేవిధంగా వంజువాక ఎంపీటీసీ అయిన ఎంపీటీసీ గారు, ఇంకా మా మిగతా అనుచరులందరూ కలిసి టీడీపీలో రేపు అధికారంగా చేరుతున్నాం. పార్టీ ప్రధాన కార్యదర్శి చెల్లపూడి దశరథ గారి ఆధ్వర్యంలో ఈయన గత పార్టీలో అంత దూరం దైవజనులుగా ఎంతో ఎత్తిన భారం మోసినట్టుగా మోసి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా అయినా కూడా పార్టీలో సానుభూతిగానే ఉన్నటువంటి వ్యక్తి. ఇతను అనేక విధాలుగా అవమానపడ్డాడు. కానీ ఇతనికి పార్టీలో ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో మేము మా సర్పంచ్ ఉత్తరపల్లి సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి గారు, వంజువాక ఎంపీటీసీ శశి గారు, వంజువాక సర్పంచ్ మావల అంకమ్మ గారు, మేము మా అనుచర వర్గంతో భారీగా రేపు ఈరోజు మేము పార్టీకి రాజీనామా చేసి రేపు గౌరవ వేమిరెడ్డి ప్రభారెడ్డి ఆధ్వర్యంలో మన స్థానిక మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్తో పాటు గవర్నమెంట్ చంద్రమోహన్ రెడ్డి మరియు నారాయణ గారిని కలిసి పార్టీలో రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సమక్షంలో మేము చేరబోతున్నాము. కొత్తపట్నం పంచాయతీ, కొత్తపట్నం గ్రామం. మేము కొత్తపట్నం పంచాయతీలో ఉన్న 7 గ్రామాలు, వంజువాక పంచాయతీ, ఉచ్చలపల్లి, శికలదిబ్బ, ఉచ్చురాపాలెము, అల్లంపాడు, దెయ్యాలదిబ్బ, ఈ అన్ని గ్రామాలు మా చిలకూరు దశరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆయనకి ఎంతో బలం ఉంది కోట మండలంలో. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో కూడా ఆయన కార్యక్రమాల్లో ఎంతో విధంగా పోరాటం చేశాడు, ఎంతో మందితో ఆ పార్టీకి సహాయం చేశాడు. అయినా కానీ మా సార్కి గుర్తింపు లేనందువలన ఆ యొక్క పార్టీని వీడి ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మా చుట్టుపక్కల గ్రామాల్లో దశరెడ్డి గారి అభిమానులందరూ ఎంతో సంతోషకరంగా, ఎంతో హ్యాపీగా ఉన్నారని మేము కోరుకుంటున్నాము. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీలో మా రెడ్డి గారికి ఎటువంటి ఉపయోగం లేదు, ఎటువంటి సానుకూలత లేదు. దానికి మేము ఎంతో అవమానపడ్డాము. మేము మా స్థానికులు కూడా ఎంతో అవమానపడ్డారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి టీడీపీకి రావడం మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ పార్టీలో మేము ఎంతో బలాన్ని చేకూర్చి టీడీపీని గెలుపొందేలా, మా పాసం సునీల్ గారిని గెలుపొందించేలా మేము కృషి చేస్తామని, మా రెడ్డి గారు ఎంతో కృషి చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఆయన ఇంతకుముందు కూడా అదేవిధంగా కృషి చేసి మన వైఎస్ఆర్సీపీలో గెలుపొందడానికి ఎంతో బస్సులు అయితేమి, ఎన్నో ర్యాలీలు అయితేమి, ఎంతో మందితో అయితేమి, ఎంతో మందిని వైఎస్ఆర్సీపీలో చేర్పించడం అయితేమి ఎంతోమంది కృషి చేశారు. ఆయన చాలా కృషి చేసినా కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా అవమాన పాలు చేసినటువంటి మా రెడ్డి గారు ఇప్పుడు టీడీపీలో చేరడం అనేది మాకు కూడా ఎంతో సంతోషకరం. దీన్ని టీడీపీలో రేపు జాయిన్ అవ్వడం జరుగుతుంది. మీరందరూ వచ్చి ఈ టీడీపీకి మద్దతు తెలపాలని మేమందరం కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా కోట మండలం దొరువుకట్ట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెల్లకూరు దశరథ రామరెడ్డి, తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ ని కలిశారు. వైకాపాలో అసంతృప్తిగా ఉన్న దశరథ రామరెడ్డి ఇటీవలే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసి విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. అదే క్రమంలో దశరథ రామరెడ్డి తన అనుచర వర్గంతో టీడీపీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సందర్భంగా దొరువుకట్ట గ్రామానికి వెళ్లిన పాసం సునీల్ కుమార్ దశరథ రామరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. వందలాదిగా తరలివచ్చిన దశరథ రామరెడ్డి అభిమానులు బాణాసంచా కాల్చి వేడుకలు చేసుకుంటూ పండగ వాతావరణాన్ని సృష్టించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులకు దశరథ రామరెడ్డి శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేసిన దశరథ రామరెడ్డి లాంటి నిజాయితీ గల నాయకులు పార్టీలో విలువ లేకుండా చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారని చెప్పారు ఆయన.
వస్తాను ఇక్కడి నుంచి నేను ప్రోగ్రామ్ అయిపోతానే అక్కడికి నేను అప్డేట్ చేసి అది తెలుసు సురేష్ ఏం కనపడాలి వీళ్ళందరూ వెనక్కి వస్తే మన ప్రకారం విలువట మసల్నా అన్ని తీసి పెట్టుకుంటాము ఈరోజు పెద్దలు చిలకూరు దశరథ రామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యదర్శి తన పదవికి రాజీనామా చేశారు. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, అలాగే పుచ్చలపల్లి సర్పంచ్ గారు, మంజువాక సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పెద్దలు మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పార్టీలోకి అన్నోళ్ళు చేరుతున్నారు. అంతకన్నా ముందుగా తెలుగుదేశం పార్టీ కోట మండలంలో ఉన్నటువంటి మా లీడర్స్ అందరూ కూడా వచ్చి అన్నని అభినందించి మనస్ఫూర్తిగా మేము కూడా స్వాగతం పలికేందుకు ఇక్కడికి వచ్చాము. ఎందువల్లంటే ఒక మంచి నాయకుడు, నిజాయితీ గల నాయకుడు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, దేనికి లొంగని నాయకుడు, ప్రజల్లో ముఖ్యంగా పేదవాళ్ళలో నిజమైనటువంటి వ్యవహారం ఉన్నటువంటి నాయకుడు, మంచి పేదవాళ్ళు ఆపదలో ఉంటే ఆదుకునే నాయకుడు. అలాంటి నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడంటే నిజంగా మాకు సగం బలం. మేమంతా సగం అయితే మా దశన్న సగం ఇక్కడ ఈ మండలంలో. కాబట్టి దశన్న చిలకూరుకే కాదు, దశన్న సంబంధించినటువంటి బంధువులు కానివ్వండి, వాళ్ళ శ్రేయోభిలాషులు కానివ్వండి, చిలకూరు, వాకాడు, కోట మండలాలు అన్ని మండలాల్లో కూడా ఉన్నారు. వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా శివకోటన్నకి నమస్కారం తెలియజేస్తున్నా. అన్న కృషి, ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా అన్న నేను సునీల్ నేను చేస్తాను, మా బాబాయ్ నాకు ఇబ్బంది లేదంటే నిజంగా అప్పటి నుంచి కూడా అన్న ఫాలోఅప్ చేసి చివరికి పెద్దలు వేమిరెడ్డి గారి సమక్షంలో ఒక మంచి మనిషి, ఒక పెద్ద మనిషి, అక్కడ గౌరవం లేదని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి పెద్ద ఆయన. సునామీ మొదలైంది, మొన్న చెప్పాను మీకు, సునామీ మొదలైంది. ఆ సునామీ మా దశనంతో మొదలవుతుందని చెప్పి తెలియజేస్తూ మా తెలుగుదేశం పార్టీ కోట మండల పార్టీ మొత్తం మా క్యాడర్ కానీ మొత్తం నాయకులందరూ కూడా అన్నకి మద్దతుగా ఉంటాం. ఈరోజు నుంచి అన్న రేపటి నుంచి
అన్న తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఇక్కడ మా కుటుంబ సభ్యుడిగా మా పెద్దగా వ్యవహరిస్తాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఆ పెద్దరికం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అన్నకి, అలాగే వంజివాగ సర్పంచ్ గారికి, పుచ్చలపల్లి సర్పంచ్ గారికి, మన ఎంపీటీసీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైకాపా గూడూరు ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కేంద్రంలోని వైఎస్ఆర్ క్రాంతి పదం కార్యాలయం వద్ద ఏపీఎం రత్నయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు విడుదలైన రుణమాఫీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండలంలోని 689 సంఘాలలోని 6,778 సభ్యులకు 4 విడతలుగా మంజూరైన 21.52 కోట్ల రూపాయలను చెక్కులు మేరిగ మురళీధర్ మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళా సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. పేదలు తమ అవసరాన్ని ప్రైవేటు వ్యక్తుల వద్ద, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీ రుణాలను తీసుకోకుండా బ్యాంకుల ద్వారా లబ్ధి పొందాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. అమ్మఒడి, ఆసరా చేయూత, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు, రుణాలతో పేదలకు లక్షల కోట్లు విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జై జగన్, జై జగన్. మీరు రండి, లబ్ధిదారులు రండి. రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ పేద బలహీన వర్గాలకి దగ్గర అక్కం చేర్చుకొని ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన జగనన్న చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మీ బిడ్డల చదువు కోసం అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా స్కూల్స్లో నాడు నేడు కింద విద్యా సంస్థలన్నీ కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది కార్పొరేట్ స్కూల్స్కి నీట్గా ఈరోజు మీ బిడ్డలన్నీ కూడా డెవలప్ చేశారు. పిల్లలకి స్కూల్ యూనిఫామ్ కానివ్వండి, షూస్ కానివ్వండి, వాళ్ళు తినే ఆహారం కానివ్వండి, ప్రతిదీ ఒక మేనమావలాగా ఆ బిడ్డలకి అండగా నిలిచి ఈరోజు పిల్లలకు ఓట్లు లేకపోయినా వాళ్లే భవిష్యత్ తరాలకి వాళ్లే పునాదులని చెప్పే ఉద్దేశంతో, మన పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఈ మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా హాస్పిటల్స్ చూడండి, గతంలో హాస్పిటల్ పరిస్థితి చాలా దీనంగా ఉండేది. ఈ రోజు ప్రతి ఒక్క హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి పోటీగా ఈ రోజు జగనన్న ఎంతో డెవలప్ చేశారు. మహిళలకు అండగా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళకి ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జగనన్న చేస్తూ వస్తున్నారు. మన మండలంలో 5,38,00,000 ఈ విడతలో 4వ విడతలో ఇవ్వడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు దీనికన్నా ఇంకా ఎక్కువ ఇస్తాను అని కళ్ళబోయే మాటలు చెప్తాడు. దయచేసి నమ్మకండి. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటువంటి మంచి పథకాలు ఏ రోజున చేశాడా? ఆయన స్వార్థపరంగా ఆలోచించుకున్నాడు. అమరావతిలో వాళ్ళంతా గుంపుగా తయారీ, ఒక మాఫియాలా తయారీ భూములు కబ్జా చేశారు. అక్కడ మన జగనన్న పేదవాడికి ఏం కావాలో 3,000 కిలోమీటర్లు తిరిగి ప్రతి పేదవాడికి ఏం చేయాలో ఆలోచించి ఈ 5 ఏళ్లలో తన శక్తికి మించి ఈరోజు చేశాడు. మధ్యలో మన కరోనా వచ్చింది, అవన్నీ కూడా అధిగమించి ఇన్ని సంక్షేమ పథకాలు చేశాడు. ఇంకా మళ్ళా ఒక అవకాశం ఆయనకి ఇస్తే ఇది కంటిన్యూ అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికి పెన్షన్ 1వ తేదీ ఉదయాన్నే ప్రతి ఇంటి తలుపు తట్టి ఈరోజు ఇస్తున్నారు. గతంలో మీరు సాయంకాలం దాకా ఉండి ఆఫీసులు కూడా పడిగాపులు కాసి మీ పనులు చేస్తున్నారు. చేనేత కార్మికులకు సంబంధించిన వాళ్ళకి కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ 108, 104 రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు.
నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి గర్వంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన అడుగులో అడుగు వేసి మొదలుపెట్టిన తర్వాత నేను ఏ పదవి కోరకుండానే నా కుటుంబానికి గౌరవప్రదమైన, రాష్ట్రంలో గౌరవం దక్కే విధంగా నాకు గౌరవప్రదమైన పదవులు ఇవ్వడం జరిగింది. మనం అనుకుంటాం, ఒక సామెత ఉంది, అమ్మాయిని అడగందే పెట్టదని. కానీ నా విషయంలో అడగకుండానే నా కుటుంబానికి ఒక స్థాయి కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మీరు ఎవరు కూడా గత 25-30 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇటువంటి పథకాలని మన కుటుంబాలకి తలుపు తట్టి ఇచ్చిన వ్యక్తి ఎవరు లేరు, ఒక్క జగనన్న మాత్రమే. కాబట్టి దయచేసి మనకి ఇంకొక 1.5 నెలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి నేరుగా మురళన్నని ఆశీర్వదించి మన జగనన్న పంపించడం జరిగింది. ఇది పొలిటికల్ సభ కాదు కాబట్టి మీ అందరి ఆశీస్సులు మురళన్నకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో మహిళలే ఒక శక్తిగా ఆవిర్భవించి ఈరోజు పొత్తులతో కూడిన పార్టీలు ఏదైతే వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు తొందరలో రాబోతున్నాయని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మన మండలానికి సంబంధించి దాదాపుగా 5,34,00,000 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా కింద జగనన్న కానుక మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ పథకాలన్నింటినీ తిరిగి మనం 2024 మే తర్వాత కొనసాగించుకోవాలంటే ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి కావాలా. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా తిరిగి మళ్ళీ పునరావృతం అవుతాయని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ మండలానికి సంబంధించి, కోటల మండలానికి సంబంధించిన అక్కచెల్లెమ్మలందరికీ కూడా శిరస్సు వంచి పాదాబంధుగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత కొత్త వాతావరణంలో ఉన్నారు, చెప్పిన మాట ప్రకారం ఎందుకు ముందుకెళ్తున్నారు విషయం చూడండి. ప్రకృతి అనేది ఆ కుటుంబాలను ఎందుకు ఆశీర్వదిస్తున్నాయో కూడా గమనించండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలను హక్కును చేర్చుకున్నారు. ఆయన కంటే 10 అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజలను హక్కును చేర్చుకున్నారు. ఒకటే మనకు వేరే చేసుకోవాలి, వీళ్ళ కుటుంబం వస్తేనే ఎందుకు వర్షాలు పడతాయి, తాగేదానికి నీళ్లు ఉంటాయి, పుష్కలంగా సాగునీరు ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు తాండవిస్తుంది. ఎందుకంటే గుణవంతులు కావాలి, పేదల్ని హక్కును చేర్చుకోవాలి, మహిళల్ని హక్కును చేర్చుకోవాలి. మహిళా మనులు ఎక్కడైతే గౌరవం పొందుతారో మన భారతంలో కూడా ఉంది. ఎక్కడైతే మహిళలు గౌరవం పడతారో అక్కడ వర్షాలు పుష్కలంగా పడతాయనే వాతావరణం ఎంత సత్యమో మరి జగన్మోహన్ రెడ్డి గారి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ చూసినా కళకళలాడుతుంటుందే తప్ప ఎక్కడ ఇబ్బంది జరగదు. ఈ ఒక్క సూత్రం తెలిసి మనకు ప్రకృతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్వాదించింది. ప్రకృతికి రూపం, మరో రూపం ఎవరంటే మహిళా మనులు. నేనందరూ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, మహిళా మనులు అందరికీ తల్లి మనసు గొప్పది. ఒక్కసారి మీరు బేరే చేసుకోండి. ఏ బిడ్డ గౌరవంగా ప్రజా జీవితం గడుపుతున్నారు, ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, పేద ప్రజల గురించి గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. 9 పథకాలు పెట్టాడు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నదాన వినియోగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నెల్లూరుకు చెందిన కట్టా సుజాతమ్మ, వికాష్, లాసన ప్రియ, నిశ్చల్, సీమెన్ రఘు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 700 మందికి పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు అమ్మవారి పాదాలు వద్ద ఉంచి చీర, సార, పసుపు, కుంకుమలతో పాటు కండవాలతో సత్కరించారు. 2021 నుంచి ఆలయంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు తమ దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్నట్లుగా షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్, అవులా సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణ్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆలయ కమిటీ సిబ్బంది, నాగేశ్వరరావు, సాయి, వెంకట కృష్ణయ్య, సుధీర్, సందీప్, కొస్తన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు.
జరగండి. పాపూరు ప్లేట్ ఉండాలి. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। ओम साई परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज जय। కోట పట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి ఎంతమందికో వారి కోరికలు తీర్చి ముందుకు సాగిస్తూ బుధం తడుతూ నేనున్నాను మీకు నన్ను నమ్ముకున్న వాళ్ళని ఏనాడు వెనక తగ్గనేను, అన్ని విషయాల్లో మీ ఆరోగ్యం ఇస్తూ ఐశ్వర్యాన్ని ఇస్తూ అన్ని విషయాల్లో ముందంజ వేయిస్తూ నేనున్నాను నన్ను నమ్ముకోండి అని చెప్పేసి తెలుపుతున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతల సహకారంతో ఎంతో చక్కగా ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం వైభవపేతంగా ఆనందంగా రుచికరంగా అన్ని విధాల జరుగుతూ ఉంది. ఈరోజు దాతలు నెల్లూరు జిల్లా కట్టా సుజాతమ్మ గారు, వికాష్, లాస్యప్రియ, నిచ్చల్, సిమన్ రఘు, మయోన్ రామ్, గుణపాటి శ్రీనివాసరెడ్డి గారు, హిమా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలా దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది అన్నప్రసాదం తీసుకున్నారు. కావున దాతలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను ప్రార్థన చేస్తూ రోజు రోజు దినదిన అభివృద్ధి జరుగుతున్నటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థాన ఆవరణలో ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను తోడ్పాటు అందజేస్తే అంతకన్నా పుణ్యం ఇంకా ఏమీ లేదు. మనం ఎంత సంపాదించినా ఎంత దాచిపెట్టినా అది మటుకు మంది కాదు. మనం ఖర్చు పెట్టిందే మంది అప్పుడే మనకు ఆనందాన్ని ఇస్తుంది. అంతేగాని దాచిపెట్టి ఎవ్వరూ ఏమి మంచి పని చేసి సంతోషపడి ఆరోగ్యంగా ఉండడం మన పిల్లల భవిష్యత్తుకు కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. కావున ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ దాత అయ్యి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా అందరినీ ఈ మంచి సేవా కార్యక్రమాల్లోకి ఆహ్వానిస్తున్నాం. సాయి. తిరుపతి జిల్లా కోట మండలం శ్యాంసుందరాపురం వద్దనున్న బస్టాండ్ వద్ద గ్రామానికి చెందిన గోడపాకల సుబ్బారావు భిక్షాటన చేసే పేదల కోసం అన్నదాన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం మధ్యాహ్నం ఎక్కడికి వచ్చే యాచకులకు తన తల్లి గోడపాకల రామమ్మ జ్ఞాపకార్థంగా అన్నదానం చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డిని శాలువాలు పూలమాలతో సత్కరించారు. యాచకులకు అన్నదానం చేశారు. తన తల్లి జ్ఞాపకార్థంగా గోడపాకల సుబ్బారావు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలకు చేపడుతున్న నిరుపేదలకు అండగా నిలుస్తున్న సుబ్బారావును అభినందిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం దాత గోడపాకల సుబ్బారావు, అవుల సుబ్బయ్య, నంద మోహన్, సుబ్రహ్మణ్యం రెడ్డి, చెన్నకేశవులు పాల్గొన్నారు.
చలో ట్రై ట్రై రానా ట్రై రామమ్మ జ్ఞాపకాలతో ప్రతి వారం సోమవారం నాడు పేదలకు భిక్షాటగా వాళ్ళకి ఆ రోజు అన్నప్రసాదం కార్యక్రమం ఊడిపాకల సుబ్బారావు గారు వాళ్ళ అమ్మ పేరుతో చెప్పారు. ఇది చాలా మంచి కార్యక్రమం, వారిని అభినందిస్తున్నాను. తోళ్ళు పేదలకు సహాయం చేయడం, వాళ్ళకి అన్నం ప్రదానం అని చెప్పి సుబ్బారావు గారికి మరొకసారి వాళ్ళ అమ్మ పేరుతో చేసిన దానికి ఆయనకి వాళ్ళ అమ్మ యొక్క దీవెనలు, దేవుడు యొక్క దీవెనలు, మనందరి దీవెనలు సుబ్బారావు గారి కుటుంబాన్ని కూడా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా కోట మండలం శ్యాంసుందరాపురంలో శ్రీ అభయాంజనేయ స్వామి కుంభాభిషేక మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఉదయం నుంచి యంత్రారాధన, క్షీరాభివాసం, జలాదివాసం వంటి హోమాలు చేపట్టారు. మధ్యాహ్నం మంగళహారతి, నూతన శిలా విగ్రహ ప్రభుత్సోత్సవం, తీర ప్రసాద వినియోగం, అలాగే సాయంత్రం నిత్య హోమాలతో పాటు కుంభాభిరాధనం, నవగ్రహ శాంతి హోమాలను చేశారు. 2వ తేదీ మధ్యాహ్నం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామాల పర్వం కొనసాగుతుంది. మొన్న 786 రఫీ నిన్న నాయుడుపేట మండలంలో అన్నమేడు పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు రాజశేఖర రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలు, నేడు మర్లపల్లె సర్పంచ్ దుప్పల విజయమ్మ, రాష్ట్ర రెడ్డి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కట్టా సురేఖర్ రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కట్టా వెంకటరమణారెడ్డిలు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని కట్టా వెంకటరమణారెడ్డి తెలియజేశారు. సంజయ్తో కూడా నడిచినాను. ఈరోజు నా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేశాను. ఇప్పుడు మర్లపల్లి సర్పంచి భర్త రవీంద్ర, నేను, మా మిస్సెస్ రెడ్డి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, ట్రేడ్ యూనియన్ స్టేట్ సెక్రటరీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట మండలంలో వైసీపీకి గుడ్ బై చెప్పిన కీలక నేత, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన చిల్లకూరు దశరథ రామిరెడ్డి.
కోట మండలంలోని వైఎస్ఆర్ క్రాంతి పదం కార్యాలయం వద్ద రుణమాఫీ పంపిణీ కార్యక్రమం. హాజరైన వైకాపా గూడూరు ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్. చెన్నూరు గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమం. హాజరైన బీజేపీ పార్టీ రాష్ట్ర సెక్రటరీ ముని సుబ్రహ్మణ్యం. శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. Thank you.